టీజీ డీసెట్ ద్వారా ఎవరైతే తెలంగాణలో డిఎడ్ ఆర్ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు 2024 లో గవర్నమెంట్ డైట్ కాలేజ్ లో ఏ విధంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయో ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు 10 గవర్నమెంట్ డైట్ కాలేజెస్ ఉంటాయి. సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం లో ఎలా కట్ ఆఫ్స్ అయినాయి ఫేజ్ 1 కి సంబంధించిన డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో అంతకన్నా ముందు పాయింట్ ఏంటంటే ప్రీవియస్ వీడియోలో లైక్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుందో ఆ వీడియో చేస్తాను. సో అందులో మనకు పీడిఎఫ్స్ లో ర్యాంక్ ప్రకారంగా సీరియల్ నంబర్స్ ఇచ్చారు. సో ర్యాంక్ టాపర్స్ ఫస్ట్ ర్యాంక్ లైక్ మీట్ జిల్లాలో టాపర్స్ వైజ్ గా సీరియల్ నంబర్ ఇచ్చారు. టాపర్స్ వైజ్ ర్యాంక్స్ ఇచ్చారు. సో నేను సీరియల్ నంబర్ అనబోయి ర్యాంక్ అని చెప్పాను. సో మీ సీరియల్ నంబర్స్ చూసుకోండి. సో సీరియల్ నంబర్స్ చూసుకొని దాని తగ్గట్టు డేట్స్ చూసుకోండి. డేట్స్ చూసుకొని ఏ డేట్ లో ఏ సీరియల్ నంబర్ పిలిచారో అందులో మీ పీడిఎఫ్ లో చూసుకొని అప్పుడు మాత్రమే ఆ డేట్స్ లోనే వెళ్ళాలి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్ ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ కావచ్చు, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఫాస్ట్ మెసేజెస్ టెలిగ్రామ్ లో ఇవ్వడం జరుగుతుంది. వీడియో చేయాలంటే ఒక 1 అవర్ టైం పడుతుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో డిస్క్రిప్షన్ లో లైక్ టెలిగ్రామ్ కి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు 2024 లో ఫస్ట్ ఫేజ్ లో గవర్నమెంట్ డైట్ కాలేజ్ లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రతి మీడియం ది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు మీరు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్. కాకపోతే హైదరాబాద్ లో కాలేజ్ చాలా తక్కువ ఉంటాయి. 2 ఆర్ 3 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. కానీ ఫేజ్ 1 లో అప్పటికి ఇంకా కాలేజెస్ కి పర్మిషన్స్ ఇవ్వలేదు. అందుకే హైదరాబాద్ కి సంబంధించిన కాలేజెస్ మన ఫేజ్ 1 లో ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే కాలేజ్ పర్మిషన్ ఇవ్వలేరు. సో ఈ 9 డిస్ట్రిక్ట్స్ లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ గా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం చేద్దాం అనుకుంటున్నారో ఇంగ్లీష్ మీడియం లో కట్ ఆఫ్స్ ఎట్లున్నాయో చూద్దాం. దాని తర్వాత తెలుగు, ఉర్దూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చూద్దాం కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయంటే సో ఫస్ట్ మీ హాల్ టికెట్ నంబర్, అప్లికేషన్ నేమ్ అంటే మీ నేమ్, ర్యాంక్, కమ్యూనిటీ. సో ర్యాంక్ అంటే మీ ఒరిజినల్ ర్యాంక్, మీ మీడియంలో ఎంత ర్యాంక్ వచ్చింది అది ఉంటది. కమ్యూనిటీ అంటే మీ ఓన్ కమ్యూనిటీ. సో మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఈడబ్ల్యూఎస్ఆ, బీసీఏయా, బీసీబీయా, ఇది కమ్యూనిటీ, మీ ఓన్ క్యాస్ట్. ఈ కోటా అనేది ఏంటంటే సో ఇప్పుడు టాప్ మార్క్స్ మీ కేటగిరీలో వస్తే మీరు జనరల్ కేటగిరీలో వెళ్తారు. సపోజ్ ఇప్పుడు బీసీబీ ఉన్నారు. సో అతనికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, టాప్ 10, టాప్ 30లో ఉంటే అతని కోటా కాకుండా జనరల్ కోటాలో ఇస్తారు. సో అప్పుడు ఆ బీసీబీ క్యాండిడేట్ ఇంకొక వేరే క్యాండిడేట్ ని తీసుకుంటారు. సో అలా టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జనరల్ కేటగిరీలో వెళ్ళిపోతారు. సో ఇక్కడ కోటా కూడా ఉంటది. సో కోటా అనేది మీ క్యాస్ట్ లో వచ్చిందా సీట్, లేదంటే జనరల్ కేటగిరీలో వచ్చిందా అది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు స్పెషల్ రిజర్వేషన్, ఎన్సీసీ కావచ్చు, పిహెచ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు అవన్నీ ఉంటాయి. సో మీకు ఎందులో సీట్ వచ్చిందో ఈ కోటాలో తెలుస్తుంది. సో జీ అంటే జనరల్ అండి. సో ఇక్కడ మనకు జనరల్ ఉంటుంది అండ్ మనకు ఉమెన్స్ కేటగిరీ కూడా ఉంటది. సో మీకు ఉమెన్ రిజర్వేషన్ 33% ఉంటది. సో మీకు జనరల్ లో వచ్చిందా, ఉమెన్ లో వచ్చిందా, స్పెషల్ కేటగిరీలో వచ్చిందా, మీ రిజర్వేషన్ లో వచ్చిందా, లేదంటే జనరల్ కేటగిరీలో వచ్చిందా అన్ని తెలుసుకోవాలి. మంచి మార్క్స్ వస్తే మీకు జనరల్ లో వస్తది. లేదంటే మీ కేటగిరీలో వస్తది. సో ఇది దీన్ని కోటా అంటారు. నెక్స్ట్ కాలేజ్ కోడ్. సో మీకు ఏ కాలేజ్ వచ్చింది ఆ కాలేజ్ కి సంబంధించిన కోడ్. సో గవర్నమెంట్ డైట్ కాలేజ్ అలా. సో అది ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, మీ మీడియం, మీకు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ర్యాంక్, కమ్యూనిటీ, ఇవి సేమ్ రిపీట్ అయితాయి. ఇక్కడ ర్యాంక్, కమ్యూనిటీ, కోటా నేమ్. జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే చూడండి. సో ఈ మీడియం వరకు చూడండి. సో ఏ ఫేజ్ లో వచ్చింది సీటు. సో ఫస్ట్ ఫేజ్. సో ఇప్పుడు 1 బై 1 ఎలా వచ్చాయి ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి చూద్దాం. సో ఇక్కడ చూడండి నేను ఓన్లీ 2 ఆప్షన్స్ చెప్తా. కమ్యూనిటీ, ర్యాంక్ ఎంత వచ్చింది, మనకు కాలేజ్ నేమ్. కాలేజ్ నేమ్ సేమ్ ఉంటది. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఆదిలాబాద్. సో ఫస్ట్ 215 ర్యాంక్ అతనికి వచ్చింది ఎస్టీ క్యాండిడేట్. ఇక్కడ చూడండి సెకండ్ ర్యాంక్ ఎస్సీ 3365 ఓసీ. ఇక్కడ ఎందుకు ఇతనికి వచ్చిందంటే ఇక్కడ చూడండి కోటా. సో ఇతనికి పిహెచ్ సర్టిఫికేట్ ఉంది. అందుకే పిహెచ్ వాళ్ళకు 3000, 4000, 5000 ఉన్నా మీకు సీట్ అనేది వస్తది. స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ 178 ఎస్టీ. సో 278 బీసీబీ. సో ఇక్కడ చూడండి జనరల్ అంటే నార్మల్ కేటగిరీ అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్. నెక్స్ట్ 574 ఎస్సీ క్యాండిడేట్. సో 593 బీసీబీ క్యాండిడేట్. ఇంకా కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఏ ర్యాంక్స్ వస్తే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉందో మీకు అర్థమవుతుంది. సో 1730 బీసీఏ, 100 ఎస్సీ, 1117 ఎస్సీ. నెక్స్ట్ ఎస్టీ చూద్దాం. 495 ఎస్టీ. సో ఇక్కడ చూడండి ఫీమేల్, ఇక్కడ ఎఫ్ అంటే ఫీమేల్ అండి. అంటే ఫీమేల్ రిజర్వేషన్ లో వచ్చినట్టు. ఓపెన్ కేటగిరీలో ఫీమేల్ రిజర్వేషన్ లో ఈ క్యాండిడేట్ కి వచ్చింది.
సో జనరల్ కేటగిరీలో రాకపోతే ఫీమేల్ కేటగిరీలో అయినా గర్ల్స్‌కి వస్తది. సో అలా రిజర్వేషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి బీసీబీ క్యాండిడేట్ ఇది ఈమెకు కూడా మనకు ఫీమేల్ రిజర్వేషన్‌లోనే వచ్చింది. నెక్స్ట్ బీసీఈ 679 ర్యాంక్ వచ్చింది. సో ఇలా మీరు ప్రతిదీ ర్యాంక్ చూసుకోవచ్చండి. సో ఒకసారి లాస్ట్ ర్యాంక్ చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. సో ఇలా ప్రతి కాలేజ్‌లో 50 స్టూడెంట్స్ ఉంటారు. ప్రతి మీడియంకి 50, 50 ఉంటది. సో 50 స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటారు. సో ఇంకా కొన్ని ర్యాంక్స్ చూద్దాం. సో ఇది ఇంగ్లీష్ మీడియము. సో 674 కూడా వచ్చింది మనకు బీసీబీ. 1800 కూడా వచ్చింది. 1100 వచ్చింది. 1000 వచ్చింది. 1400 వచ్చింది. సో మనకి ఏ ర్యాంక్స్ వస్తున్నాయో చూసుకోండి మీ కేటగిరీ అండ్ క్యాస్ట్. సో ఇలా 48 మెంబర్స్‌ని వాళ్ళు తీసుకున్నారు. సో ఇక్కడ ర్యాంక్స్ చూద్దాం. సో ఎక్కడ చూసినా మనకు ర్యాంక్స్ అయితే 1000 బిలో ఉంటున్నాయి. కొన్ని 500 బిలో ఉంటున్నాయి. అండ్ 1500 బిలో. కొన్ని ఏమన్నా స్పెషల్ రిజర్వేషన్ ఉంటే ఇక్కడ చూడండి ఎస్సీ ఫీమేల్ క్యాండిడేట్. సో ఎస్సీ ఫీమేల్ ఉంది కాబట్టి 1100 వరకన్నా వచ్చింది. అండ్ ఇక్కడ బీసీఏ ఫీమేల్ క్యాండిడేట్ కాబట్టి సో 1800 వరకు వచ్చినాయి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు గవర్నమెంట్ కాలేజ్ కావాలనుకుంటే ఎక్కడ కూడా 500 బిలో, 1000 బిలో మాత్రం వస్తేనే వచ్చేటట్టు ఉన్నది. సో మీరు ఇక్కడ అన్ని చూస్తున్నారు. అన్ని 3 డిజిట్ నంబర్సే ఉన్నాయి. అంటే 900 బిలోనే ఉన్నాయి అన్ని ఆల్‌మోస్ట్. ఏమన్నా స్పెషల్ రిజర్వేషన్ ఉంటే అండ్ వుమెన్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక 1500 బిలో, 1100, 1200 ఇలా వస్తున్నాయి. సో ఇది మనకు ఇంగ్లీష్‌కి సంబంధించింది. తెలుగు, ఉర్దూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిగతా డిస్ట్రిక్ట్‌కి సంబంధించినయి అన్ని నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. సో ప్రతి జిల్లాలో ఎట్లా కట్ ఆఫ్స్ ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా టైం పడతదండి. సో మీకు ఒక ఐడియా కోసం ఏ ర్యాంక్ వస్తే మనకు గవర్నమెంట్ వస్తది. ఏ ర్యాంక్ వస్తే మనకు ప్రైవేట్ కాలేజ్ వస్తది. ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు తెలుగు మీడియం చూద్దాం. ఉర్దూ మీడియం చూసిన తర్వాత ఆ పీడీఎఫ్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తా. మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏ ఏ కాలేజ్ అని ఉంటది. అందులో చూసుకోవచ్చు. నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఆదిలాబాద్. సో ఇక్కడ మనకు మీడియం గూడా ఉంటది. మీడియం చూసుకోవచ్చు. సో ఇందులో ఎలాంటి ర్యాంక్స్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం. తెలుగు మీడియం ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ 1418. నెక్స్ట్ బీసీబీ 1719. అంటే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైస్ కూడా కాంపిటీషన్ వేరే వేరే ఉంటదండి. సపోజ్ ఒక నల్గొండ డిస్ట్రిక్ట్ ఉంది. అందులో హెవీ కాంపిటీషన్ ఉంటది. కొన్ని హెవీ కాంపిటీషన్ ఉన్న జిల్లాలల్ల మీకు మంచి ర్యాంక్ వచ్చినప్పుడు ఒకసారి రాకపోవచ్చు. కొన్ని నార్మల్ జిల్లాలుంటాయి. అందులో కాంపిటీషన్ ఉండదు. సో అలాంటి జిల్లాలలో మీకు 1500, 1000, 2000, 3000 వచ్చినా ర్యాంక్ వస్తది. సో ఇక్కడ జిల్లా అండ్ అందులో ఎంతమంది టాప్ ర్యాంకర్స్ ఉన్నారు. సో నేను అందుకే ఆ ప్రీవియస్ పీడిఎఫ్స్‌లో మీ ర్యాంక్స్ చూసుకోండి. మీకు ఏ జిల్లాలో తక్కువ ర్యాంక్స్ ఉన్నాయో మీ కేటగిరీలో అందులో అప్లై చేసుకోవాలి. సో అక్కడ మీకు సీట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ర్యాంక్ చూడండి. సో బీసీడీ వచ్చేసి 670, బీసీడీ 931, ఎస్సీ జనరల్ 1591 అండ్ ఇక్కడ చూడండి ఎస్సీ ఫీమేల్. సో ఇక్కడ చూడండి ఎస్సీ ఫీమేల్ 2162 వచ్చింది. ఎస్సీ జనరల్ వచ్చేసి ఇక్కడ చూడండి 1500. సో చాలా వేరియేషన్స్ ఉంటాయండి. సో గర్ల్స్‌కి కొద్దిగా బెనిఫిట్ ఉంటది మనకు. సో ఇలా మీరు ప్రతీదీ చెక్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని చూద్దాం ఇందులో. చూసి నెక్స్ట్ లాస్ట్‌కి ఉర్దూ మీడియం ఒకటి చూస్తే అయిపోతది. ఇక్కడ చూడండి ఇతనికి పీహెచ్ సర్టిఫికేట్ ఉంది. అందుకే 3744. సో ఎవరికైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటదో మీకు 4000, 5000 వచ్చినా సీట్ వస్తది. సో మీ రిజర్వేషన్‌లో మంచి ర్యాంక్ ఉంటే ఈజీగా వచ్చేస్తది. సో ఇక్కడ చూడండి బీసీబీ వచ్చేసి 1446, బీసీడీ 1402, సో ఎస్సీ 1461. సో జీ అంటే జనరల్, ఎఫ్ అంటే ఫీమేల్. సో అది కూడా చూసుకోవాలి. సో ఇది మనకు తెలుగు మీడియంలో ఈ విధంగా వచ్చాయండి కట్ ఆఫ్స్. సో ఇందులో అన్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో కూడా మనకు 1500 బిలోనే ఉన్నాయి. సో అన్ని 1500, 500, 1000 ఏమన్నా స్పెషల్ రిజర్వేషన్ ఉంటేనే 3000, 4000 మనకు ర్యాంక్ వస్తది. గవర్నమెంట్ కాలేజే కావాలనుకున్న వాళ్ళకు పక్కా 1000 బిలో ఉండాలి. వుమెన్ రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఒక 1500 వరకు మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటది. సో ఇప్పుడు ఉర్దూ మీడియం చూస్తాను. సో ఉర్దూ మీడియం చెప్తే ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోతది. మీరు పీడీఎఫ్స్ టెలిగ్రామ్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. సేమ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్టే. ఇది ఉర్దూ మీడియం అండి. సో మీడియం వచ్చేసి ఉర్దూ మీడియం. సో ఆల్‌మోస్ట్ ఇందులో బీసీఈ వాళ్ళే ఉంటారు మాక్సిమం. ఎందుకంటే ఏ మీడియంలో ఎగ్జామ్ రాసారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటారు ఇందులో. సో ఇక్కడ ఓసీ క్యాండిడేట్ 117 ర్యాంక్ వచ్చిన వాళ్ళకొచ్చింది. బీసీఈ 178, 143, 10 ర్యాంక్,
175, 54, 344, 173, 130, 257. సో దీన్ని బట్టి ఏం చెప్పాలంటే, మనకు ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళే తక్కువ. క్వాలిఫై అయిన వాళ్ళు గూడా చాలా తక్కువుంటారు. సీట్లు గూడా మంచిగానే ఉంటాయి. ఒక 400 సీట్స్ ఉంటాయి. సో ఎవరికైతే 400 బిలో ఆర్ అప్ టు 500 ర్యాంక్ వచ్చిన వాళ్ళుంటారో, మీకు ఎక్కువ 99% సీట్ రావడానికి ఛాన్స్ ఉంటది. సో అందరూ మోస్ట్‌లీ ఇప్పుడు డీసెట్ ద్వారా డీఎడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఉర్దూ మీడియం వాళ్ళకు ప్లస్ పాయింట్ ఏంటంటే, మీ ర్యాంక్ 400 బిలో, 300 బిలో ఉంటే పక్కా సీట్ వస్తది. కాకపోతే మీరు అనుకున్న కాలేజ్ కాకపోయినా ఎక్కడ ఉర్దూ మీడియం ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఉంటాయో అందులో ఏడన్నా వస్తాయి. సో ఇవి మనకు ఉర్దూ మీడియంకి సంబంధించినయి. సో ఆల్‌మోస్ట్ అన్నీ 150, 200, 300 బిలోనే ఉన్నాయి. మనకు ర్యాంక్స్. సో ఇక్కడ చూడండి, మీరు ఉర్దూ మీడియం ఎవరైతే అటెంప్ట్ చేస్తారో మీ ఏ క్యాస్ట్ అయినా గాని మీరు అప్లికేబులే. కానీ ఉర్దూ మీడియంలో ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉండాలి. సో ఇక్కడ చూడండి, అన్నీ 200, 300 బిలోనే ర్యాంక్స్ ఉన్నాయి. సో ఇలా మీరు ప్రీవియస్ ఇయర్స్ ఎవరైతే గవర్నమెంట్ కాలేజే కావాలి అనుకున్న వాళ్ళు మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. సో ఎగ్జాంపుల్ కరీంనగర్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం పీడిఎఫ్స్ ఉంటాయి. నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ నల్గొండ ఉంది. నల్గొండలో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంది. ఉర్దూ మీడియం లేదు. సో అందులో ఎలాంటి కట్ ఆఫ్స్ ఉన్నాయో చూడండి. సో నల్గొండలో గూడా ఆల్‌మోస్ట్ అన్ని 1000 బిలో, 500 బిలో, 300 బిలో, 700 బిలో ఈ విధంగానే ఉన్నాయి అన్నీ చూడండిక్కడ. సో ఈ పీడిఎఫ్స్ అన్ని షేర్ చేస్తా. ఒకసారి చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తది. సో ఇలా ప్రతి కాలేజ్‌కి ఒక 300, 400 పెరుగుతా ఉంటది. ఇప్పుడు ఒక కాలేజ్‌లో 500 కట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ కాలేజ్‌లో 800, 1000, 1200, 1300. సో ఇలా కాలేజ్ బట్టి ప్రైవేట్ కాలేజ్ వరకు ఒక 2000 బిలో, 3000 బిలో ఉంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటది. ఏమైనా స్పెషల్ రిజర్వేషన్ ఉంటే మీకు 4000, 5000 వరకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళండి. సో పీడిఎఫ్స్ అన్నీ టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. సో మీ ర్యాంక్స్ ప్రకారంగా సీరియల్ ఆర్డర్ ఇచ్చారు. సో సీరియల్ నంబర్స్ చూసుకోండి. వాళ్ళు డే 1లో ఈ సీరియల్ నంబర్స్ ఇంతమంది రండి అని చెప్పారు. సో పీడిఎఫ్స్‌లో చూసుకోండి. సో ఆ వీడియోలో ర్యాంక్ ప్రకారంగా అని చెప్పాను. ర్యాంక్ ప్రకారంగానే కానీ ర్యాంక్‌కి తగ్గట్టు సీరియల్ నంబర్ ఇచ్చారు. సో సీరియల్ నంబర్ ప్రకారంగా మీరు మీ ఓన్ డైట్ కాలేజ్ ఎక్కడ ఇచ్చారో అక్కడ మాత్రమే వెళ్ళాలి. సో వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మార్నింగ్ 10కి షార్ప్ అక్కడ ఉండాలి. విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ సెట్స్ అన్నీ తీసుకొనెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. సో కంప్లీట్ చేసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్ ముందు 3-4 డేస్ మనకు వెబ్‌సైట్‌లో కాలేజ్ లిస్ట్ పెడతారు. అండ్ ప్రీవియస్ ఇయర్ కాలేజ్ లిస్ట్ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. చూడండి, లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత మీ కేటగరీ ఆధారంగా, మీ మార్క్స్ ఆధారంగా, మీ మీడియం ఆధారంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఒక సీట్ అలాట్‌మెంట్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ప్రీవియస్ వీడియోస్‌లో అన్ని డౌట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్ అన్ని చూడండి. అందులో చెప్పని డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.